హాయ్ అండి అందరికీ. మన పూజా మందిరంలో ఎక్కువ ఫోటోలను పెట్టుకొని ప్రతిరోజు వాటిని శుభ్రం చేస్తూ ఉంటే టైం కూడా ఎక్కువ అయిపోతుందండి. ఇంకా నేనైతే నా పూజా మందిరంలో 4 ఫోటోలు మాత్రమే పెట్టుకున్నానండి. ఈ పూజా మందిరం కూడా నాకు పడమటి వైపే ఉంటుందండి. ఎందుకంటే మా పూర్వీకులు పడమటిల్లు అని పడమటి గదిలోనే దేవుని చిత్రపటాలను పెట్టేవారు. నేను అదే ఫాలో అవుతున్నాను. ఇప్పుడు పెట్టింది కాదండి. నేను 30 సంవత్సరాల నుంచి ఇలాగే పెట్టుకొని పూజించుకుంటున్నాను. ఇంకా మన పూజా మందిరంలోనైతే ఒక 5 వస్తువులు ఉండటం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుందండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒకటైతే ముందు అక్షంతల్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఉంచుకోవాలండి. ఆ అక్షంతలు మనం ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు ఆ అక్షంతల్ని మన నెత్తి మీద వేసుకొని నమస్కరించుకొని వెళ్ళటం వల్ల మన పని సులువుగా అయిపోతుంది. అదేవిధంగా లక్ష్మీనారాయణులకు ఇష్టమైన లవంగాలు, యాలకులు, పచ్చకర్పూరాన్ని కూడా ఒక డబ్బాలో ఏర్పాటు చేసుకొని దానిని కూడా మన పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలు, అవి పసుపు కలర్లో ఉంటాయండి. వాటిని లక్ష్మీ గవ్వలు అని అంటారు. ఆ గవ్వల్ని కూడా మన పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా జాజికాయ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. జాజికాయతో పాటు సముద్ర రాజతనయ అంటారు. వాటిని గోమతి చక్రాలు అని కూడా అంటారు. సముద్రంలో అమ్మవారు ఉద్భవించింది కాబట్టి తనకి గోమతి చక్రాలు అంటే చాలా ఇష్టమని చెప్తారండి. ఆ గోమతి చక్రాలని కూడా మన పూజా మందిరంలో ఒక బరిణిలో పెట్టుకొని ఇలానైతే ఏర్పాటు చేసుకున్నానండి. ఇంకా వీటికి ప్రతిరోజు పసుపు కుంకుమలు అక్షంతలు వేసి ఒక్క ఎర్రని పువ్వును ఉంచి మనం నమస్కరించుకోవటం వల్ల ఆ తల్లి ఎంతో సంతోషిస్తుందండి. అదేవిధంగా మన పూజా మందిరంలో 1-2 చిన్న విగ్రహాలు కూడా ఉండాలని చెప్తారు కదండి. అన్నపూర్ణమ్మ తల్లినైతే ఇలా నేను బియ్యం పోసి ఇలా ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత స్ఫటిక గణపతి, ఇంకా స్ఫటిక లింగం, బ్రొటన వేలంత శివలింగం, ఈ రెండింటినైతే ఏర్పాటు చేసుకున్నానండి. అదేవిధంగా లక్ష్మీదేవికి ఇష్టమైన చిల్లర పైసలు ఒక బౌల్లో వేసి వాటిని కూడా పూజా మందిరంలో పెట్టుకున్నాను. ఇంకా లక్ష్మీనారాయణులకు ఇష్టమైన పచ్చకర్పూరం, పసుపు, కొన్ని నీళ్లు కలిపిన ఒక బౌల్లోనైతే నేను ఏర్పాటు చేసుకున్నానండి. ఇలా పెట్టుకోవటం వల్ల పచ్చకర్పూరం మన పూజా గది నిండా కమ్మటి సువాసనతో ఉంటుందండి. అప్పుడు లక్ష్మీదేవి నారాయణులు మన ఇంట్లోనే కొలువై ఉంటారు. ఆ వాసన ఎంతో బాగుంటుంది. అదేవిధంగా తక్కువ ఫోటోలు ఉండటం వలన మనం తొందరగా క్లీన్ చేసుకోవచ్చు, పూజ ఎక్కువసేపు చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇలాగే చేసుకుంటానండి. నాకు ఒక 15 గంటలు నా పూజ అయిపోతుంది. ఇంకా నేనేమైనా చదువుకోవాలంటే వంట చేసుకుంటూ శ్లోకాలు కానీ పద్యాలు కానీ దేవుడికి సంబంధించిన సాంగ్స్ కానీ సెల్ ఫోన్లో వినటం కానీ నాకు వచ్చినవి నేను చదువుకుంటూ నా వంట అయితే ముగించుకుంటాను. ఇంకా ఇది హారతి ప్లేట్ అండి. ఈ హారతి పళ్ళెంలోనే నేను ప్రతిరోజు దీపారాధన అనేది చేసుకుంటాను. ఇంకా ఇదైతే అగరబత్తులు వెలిగించటానికి ఒక ప్లేట్ అండి. అగరబత్తులు వెలిగించినప్పుడు దానికి ఉన్న ధూపము రాలి కింద పడి దేవుడి దగ్గర దుమ్ముగా అవుతుందని ఇలా పెద్ద ప్లేట్ అయితే పెట్టానండి. దాంట్లో మనం వెలిగించిన ధూపం అంతా దాంట్లో పడిపోతుంది. క్లీన్ చేసుకుంటానికి కూడా ఈజీగా ఉంటుందని అలా పెట్టుకున్నానండి. నేనైతే ప్రతిరోజు 2 కుందుల్ని పెట్టయితే దీపారాధన చేయనండి. పండగలప్పుడు ఏదైనా విశేషమైన రోజుల్లో మాత్రమే 2 కుందులను వాడుకుంటాను. లేదంటే ప్రతిరోజు 1 కుందినే వాడుకొని దాంట్లో 2 జ్యోతులు వేసి వెలిగించుకుంటాను. నేను ఎప్పటి నుంచో ఇలాగే చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నాను. ఇంకా మన ఇంట్లో ప్రసాదం ఏమీ లేనప్పుడు గోరువెచ్చని పాలల్లో బెల్లం వేసి ప్రసాదంగా ఆ అమ్మవారికి సమర్పించుకుంటాను. ఇంకా ఎప్పుడు మా ఇంట్లో పటిక, బెల్లం ఈ 2 ఉంటాయండి. పండ్లు ఉంటే పండ్లు నివేదన చేస్తాను. ఇలా పెట్టుకొని నేనైతే పూజ చేసుకుంటానండి. తక్కువ ఫొటోస్ ఉండటం వలన మనం ఎక్కువ పూజ చేసుకోవచ్చు. తొందరగా పూజా మందిరాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా ఫోటోలు దేవుడికి పాదాల ముందు వేరే దేవుని ఫోటోలు అలా పెట్టుకుంటూ ఇలా పేర్చుకుంటూ వస్తారండి. ఒకళ్ళ పాదాల కింద ఒక దేవుణ్ణి ఉంచుతూ చేస్తారు. అలా చేయకూడదండి. ఎప్పుడైనా మనకు నచ్చిన ఫోటోలు 4 పెట్టుకొని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే సరిపోద్దండి. ప్రతి ఒక్క దాని మీద ఎర్రని పుష్పం ఉంచి పూజించుకోవటం వల్ల ఆ లక్ష్మీదేవి చాలా సంతోషపడుతుందండి.
అదేవిధంగా దేవుడికి సమర్పించిన ప్రసాదాన్ని కొంతమంది పడేస్తూ ఉంటారండి. ఆ ప్రసాదాన్ని వెంటనే మనం తీసుకొని అందరము ప్రసాదంగా